ఎన్నుకున్నందుకు వారికి నా ప్రాధాభివందనాలు. అదేవిధంగా నా దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను సార్ దృష్టికి తీసుకువెళ్ళి పనిచేసే విధంగా పూర్తి చేస్తానని మాట ఇస్తున్నాను. జై కాంగ్రెస్. ఈ ప్రాంత అభివృద్ధిలో ఎమ్మెల్యే గారికి మన వాడలు పూతుపెడతలు ఉన్నాయి. కొన్ని గ్రహించాలి, కొన్ని పార్టీలు వస్తాయి, కొన్ని మాటలు చెప్తారు. ఇవన్నీ ఏది నమ్మే అవసరం లేదు. ఏదైతే గౌరవ శాసనసభ్యులు ఇవాళ రోడ్డు వైపు కానీ హాస్పిటల్ ఇలా 600 పడక హాస్పిటల్ కానీ ఇలా అన్నిటికీ ముఖ్యంగా మన రాష్ట్రం కాదు దేశంలోనే ఒక గుర్తింపు వచ్చే విధంగా మా ప్రస్థానం ఇబ్బందుల సందర్భంలో ఇవాళ గొప్పగా వేసి ఇవాళ ముందుకు పోతున్న సందర్భం మంచిగా డెవలప్మెంట్ లో ఇవాళ కాలేజీల విషయం వస్తే మొన్న ఈనాడు బుక్ వస్తుంది. బుక్లో కూడా మనం ప్రింట్ రావడం జరిగింది. అంటే అభివృద్ధిలో ఏదైతే దూసుకుపోతున్న ఎమ్మెల్యే గారికి మేడం గారికి మనవంతుగా ఈ 50వ డివిజన్ ను ఖచ్చితంగా భారీ మేడతో గెలిపించి నేను కూడా పక్క దాంట్లో పోటీ చేసిన మీకు ఎవరు పరిచయం ఉన్నా కానీ మీ వంతుగా అందరం కూడా చేకూర్చు కొట్టేసి ఎమ్మెల్యే గారికి బలం చేకూర్చే విధంగా పనిచేయాలని కోరుతూ చాలా చెప్పుకుంటూ పోతే చాలా డెవలప్ ఉన్నది. ఏదున్నా కానీ పెద్దలు మరొకసారి మన మేడం గారికి కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీ నియమించిన స్రవంతి స్వామి గారులకు, అలాగే 49వ డివిజన్ జగన్మోహన్ గారికి, ఇంకా ఈ వార్డుకు సంబంధించిన ఇర్ఫాన్ గారు, ప్రకాష్ గారు, కొండలరావు గారు గట్టిగా పనిచేసి స్రవంతమ్మని గెలిపించాలి భారీ మెజార్టీతోనని మీ అందరు కూడా పేరు పేరున తెలియజేస్తున్నాను. అమ్మ, మున్సిపల్ కార్పొరేషన్ అంటే ముందుగా మనం చేసేది ఏంటి అంటే మన కార్పొరేటర్ అభ్యర్థులు ఇక్కడ ఉన్న మౌలిక వసతుల కల్పన చేయాలి. మంచినీళ్ళు ఆల్రెడీ వస్తున్నాయి. నాకు తెలిసే ఎండాకాలంలో ఈ రాళ్లపేటలో కానీ గౌతమి నగర్ లో కానీ నీళ్ల సమస్య ఎంత ఉండేది. ప్రతిసారి మాకు ఫోన్లు చేసుడు మేము ట్యాంకర్లతో గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ అందించే వాళ్ళం. ఇట్లాంటి దుస్థితి మన ఆడబిడ్డలకు రావద్దని ప్రేమసాగర్ రావు గారు గెలవంగానే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి నీళ్లను శుద్ధి చేసి ఫిల్టర్ చేసి ఆ నీళ్లను ప్రతి వాడవాడకు కూడా ఇవాళ ఇస్తున్నాం. 16,500 కొత్త నల్ల కనెక్షన్లు కూడా ప్రేమసాగర్ రావు గారు గెలిచిన తర్వాత అమృత్ పథకం కింద ఇప్పించడం అనేది జరిగింది. అలాగే కొన్ని చోట్ల వీధి దీపాల సమస్య కానీ, రోడ్లు డ్రైనేజీల సమస్య, చెత్త సమస్య ఇంకా కొంతవరకు మనం బాగు చేసుకోవాల్సింది ఉంది. ఈ పనులు చేయాలి అంటే మన స్రవంతమ్మని గెలిపిస్తే, అటుపక్కన జగన్ గారిని గెలిపిస్తే ఇక్కడ చెత్త అనేది లేకుండా పరిశుభ్రంగా ఈ వార్డును ఉంచడమే కాకుండా ఇంకా వీధి దీపాలు కానీ మిగతా రోడ్లు ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు పరిష్కరిస్తారు. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలో ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మన వార్డులు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్రవంతి గారికి ఓటేసి గెలిపించండి అని పేరు పెట్టిన నేను విజ్ఞప్తి చేస్తున్నా. అమ్మ, ప్రేమసాగర్ రావు గారు అధికారంలోకి వచ్చినాక 100 కోట్ల 1000 కోట్ల నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి ఆయన కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. మేము ప్రేమసాగర్ రావు గారు 2 ఏళ్ల కింద అసెంబ్లీకి మీరు 66,000 పైచిలకు మెజార్టీతోని గెలిపించి పంపించిండ్రు. మీ అందరికీ కూడా మేము జీవితకాలం రుణపడి ఉంటాము. ఆయన అధికారంలోకి రాగానే ముందు మనకు ఏమేమి పనులు ఉన్నాయి అన్నది, అంటే ఈ అధికారం అనేది ఏదో ఒక్కరోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది గెలిచినాం వచ్చినామని కాకుండా 10 ఏళ్ల పాటు మీతో పాటు సుదీర్ఘంగా వాడ గడప గడప కూడా మేము ప్రయాణం చేసి మీ సమస్యలు ఏంటో తెలుసుకొని పనిచేయడం మొదలుపెట్టినాం. 70 ఏళ్ల చరిత్ర ఉన్న మంచిర్యాల మున్సిపాలిటీకి ఒక హిందూ శ్మశాన వాటిక లేదు. ప్రేమసాగర్ రావు గారు అధికారంలోకి రాగానే మహాప్రస్థానం 11 కోట్లతో నిర్మించడం జరిగింది. దానికి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్స్ నుండి అవార్డు కూడా లభించింది. అలాగే అక్కడ పూట గడవని పేదవాళ్ళైనా కోటీశ్వర్లైనా కూడా ఒకే పక్కన కూడా అంత్యక్రియలు చేసుకోవడానికి అక్కడ వీలుగా ఉంది. అలాగే ఇక్కడ మనకు విద్యా వైద్యం మీద ప్రేమసాగర్ రావు గారు ఎక్కువ దృష్టి కేంద్రీకరించి మన దగ్గర ప్రతి గవర్నమెంట్ స్కూల్కి కూడా ₹1,00,000 నిధులు ఇచ్చి ఆ స్కూల్స్ అన్నిటిని బాగు చేయడం, లక్షపేటలో ఒక స్కూల్ కాలేజ్, ప్రైవేట్ స్కూల్స్కి కాలేజెస్కి తలదన్నే విధంగా అక్కడ ఒకటి నిర్మించడం, రెబ్బన్పల్లిలో కూడా ఒక బోర్డింగ్ స్కూల్, అక్కడ కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా నిర్మాణం జరుగుతుంది 200 కోట్ల వ్యయంతో. ఇక్కడ హాజీపూర్ మండలంలో కూడా ఇంకొక నవోదయ స్కూల్ కూడా రాబోతుంది. అమ్మ, అదే కాకుండా హాస్పిటల్స్ కూడా లక్షపేటలో 30 పడకల హాస్పిటల్ ఆల్రెడీ నిర్మించుకున్నాం. అదే ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ కూడా పనిచేసే విధంగా మన దగ్గర అంతకుముందు గోదావరి రోడ్డు
మనకు మాతా శిశు హాస్పిటల్ కట్టిండ్రు. ఎప్పుడు వరదలు వచ్చినా కూడా అది నీళ్ళలో మునిగిపోయేది. మన ఐబీలోనేమో కూరగాయల మార్కెట్ కడదామని చెప్పేసి స్లాబ్లు వేసిండ్రు. మేము వచ్చిన తర్వాత అది తీసేసి అందరికి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా 4 ఎకరాల స్థలంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 300 కోట్లతోని అక్కడ నిర్మించుకుంటున్నాం. అట్లనే ఇక్కడ రాళ్లపేట వాళ్ళకైతే అందరికీ బైపాస్ రోడ్ పక్కనున్న ఇంట్లో వాళ్ళందరికీ కూడా అన్నిటికన్నా ఇబ్బంది ఏంటంటే వర్షాకాలం వస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ తోని ఇక్కడ ఇండ్లనే మునిగిపోవడం. చాలా మంది కూడా సంవత్సరానికి సరిపడా సరుకులు ఏమన్నా కూడా పప్పు, ఉప్పు, పసుపు, మిరపొడి అట్లాంటివి కూడా పాపం ఎంతమందో అవన్నీ నీళ్ళలో మునిగిపోతే అక్కడ ఆరబెట్టుకోవడం చాలా దయనీయంగా అనిపించింది. చాలా మంది ఇల్లు కూడా మొత్తం నీళ్ళలో మునిగిపోయినాయి. ఆ రోజు కట్టుకునే బట్టలు కూడా లేకుండా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి. ఈ దుస్థితి మన మంచిర్యాల ప్రజలకు ఉండొద్దు అని చెప్పేసి ప్రేమ్ సాగర్ రావు గారు 250 కోట్లతోని ఇక్కడ కరకట్టల నిర్మాణం చేస్తున్నారు రాళ్లబాబు పక్కన. అంటే మనకి రాళ్లపేట కానీ ఇక్కడ కానీ ఆ ముంపు సమస్య అనేది లేకుండా ఒక శాశ్వత పరిష్కారం అనేది ఇక్కడ చేస్తున్నాం. అట్లనే రోడ్లు ప్రేమ్ సాగర్ రావు గారు భాగంగానే రోడ్లు అనేది బాగు చేయడం మొదలు పెట్టిండ్రు. ఇప్పుడు ఈ మెయిన్ రోడ్ బెల్లంపల్లి చౌరస్తా ఇదంతా కూడా 6 లైన్ల పెద్ద మంచి రోడ్లు కూడా అవ్వడం మొదలవుతున్నాయి. అలాగే మార్కెట్ ఏరియా కూడా బాగా అవడం, అక్కడ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ అవుతాయి. ఇంకా మీ దగ్గర ఏ సమస్యలు ఉన్నా కూడా రోడ్ల సమస్య కానీ డ్రైనేజ్ సమస్య ఉన్నా కూడా తప్పకుండా మా అభ్యర్థులు బాగు చేయిస్తారు. ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా అంటే పెద్ద పెద్ద పనుల మీద ప్రేమ్ సాగర్ రావు గారు దృష్టి కేంద్రీకరిస్తుండ్రు. మనకు చుట్టుపక్కల నియోజకవర్గాలు చూస్తే మనకు అర్థమవుతుంది ఎక్కడ ఎంత అభివృద్ధి జరుగుతుంది అన్నది. దాదాపు ఇక్కడ ఈ ఉత్తర తెలంగాణలో అందరికన్నా ఎక్కువ మన మంచిర్యాలలోనే అభివృద్ధి కార్యక్రమాలన్నీ పనులన్నీ జరుగుతున్నాయి. పని చేసినా కూడా మా కాంగ్రెస్ పార్టీలో ఒక్క నాయకుడు కూడా ₹1 అడిగినా కూడా వాళ్ళని ప్రేమ్ సాగర్ రావు గారు పక్కన పెడతారు. ఎవరు నిజాయితీగా పనిచేస్తారో వాళ్ళకే ఇవాళ టికెట్లు ఇచ్చినాం. వీళ్ళందరినీ కూడా జగన్ గారిని కానీ స్రవంతి గారిని కానీ మీరు గెలిపించి మన వార్డులను మరింత అభివృద్ధి చేసుకునే విధంగా, అలాగే మీరేసే ఒక్కొక్క ఓటు ప్రేమ్ సాగర్ రావు గారికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చి మన మంచిర్యాలను అభివృద్ధి చేసుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఓటేసి గెలిపించండి అని పేరు అభ్యర్థిస్తున్నాను. జై కాంగ్రెస్.